ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. సమయమందు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాము. మన ధ్యానాంశము దీనత్వము లేక దీన మనసు. దీన మనసు అనేది ఏంటి అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కొన్ని మాటలను మనం తెలుసుకున్నాము. మరికొన్ని మాటల్ని ఈ సమయమందు మనము జ్ఞాపకం చేసుకుందాము. దీన మనసు అనంటే ఏంటండి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, వినయము లేక అహంకారం లేని తత్వము లేక తగ్గించుకునే స్వభావము, గర్వాన్ని అహంకారాన్ని విడిచిపెట్టడమే దీనత్వము. తెలుసుకున్నాం కదా. ఒక మనిషి యొక్క హృదయంలో అయోగ్యతను లేకపోతే అర్హత లేని తనాన్ని గుర్తించడమే దీనత్వము అని మనము నేర్చుకున్నాం. గనుక ఒక మనిషి యొక్క హృదయపు స్థితి ఎలా ఉంది, ఆ హృదయపు స్థితిలో నుంచి వచ్చే ప్రతి విషయము కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి అని అంటే ఆ హృదయం యొక్క అంతరంగ స్వభావానికి ఏమి అలంకరణ చేయాలండి? దీన మనసు అనే అలంకరణ చేసుకోవాలి. దీన మనసును ధరింపచేసి అలంకరించుకోవాలి. ఎవరు అలంకరించుకోవాలండి? పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా దీన మనసు అనే అలంకరణ కలిగి ఉండాలి. ఇది బాహ్య సంబంధమైనది కాదు, అంతరంగానికి సంబంధించినది, అంతరంగ అలంకరణకు సంబంధించినది. గనుక 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినప్పుడు మీరందరూ కూడా ఎదుటి వారి ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకుని మిమ్ముని మీరు అలంకరించుకొనిడి అని వ్రాయబడి ఉన్నదండి. ఎవరండి ఎదుటివారు? ఎవరు ఎదుటివారు అని మనం ఆలోచిస్తే ఎవరండి మనకి ఎదుటివారు? ఎవరు? మనల్ని బాధ పెట్టేవారు, మనల్ని హింసించేవారు, మనల్ని శోధించేవారు. మన యొక్క విరోధి ఈ లోకంలో ఏ విధంగా తిరుగుతున్నాడంటే గర్జించే సింహంలా తిరుగుతున్నాడు. చాలా క్రూరత్వంతో, చాలా పగతోటి, చాలా కసితోటి ఆయన తిరుగుతూ ఉన్నాడనమాట. గనుక మన అంతరంగ స్వభావంలో ఒకవేళ మనల్ని మనం తగ్గించుకోకపోతే ఎవరు మనల్ని మింగేస్తాడండి? అపవాది, మన విరోధి మనల్ని మింగేసే ప్రమాదం ఉంది. అయ్యో ఇదేంటి ఇంత చిన్న విషయానికే మింగేస్తాడంటే ఎస్, సమస్తమైన కీడుకి, సమస్తమైన పాపానికి, సమస్తమైన కల్మషానికి మూలం అవిధేయత అండి. దీన మనసు లేకపోతే అవిధేయతకు మనం గురయ్యే ప్రమాదం 100% ఉంది. అందుకే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనుకునే ప్రతి విశ్వాసి తప్పకుండా ధరింప చేసుకొనవలసిన లేకపోతే కలిగి ఉండవలసిన అంతరంగ స్వభావానికి సంబంధించిన అలంకరణ ఏంటండి? దీన మనస్సు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనదండి ఒక విశ్వాసికి. గనుక 1 పేతురు 2వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మంచి వర్డ్ అనేది వ్రాయబడి ఉందండి. ఒక వచనము, బ్యూటిఫుల్ వచనము ఏంటంటే, సాత్వికులను మంచివారునైనటువంటి యజమానులకు మాత్రమే లోబడడం కాదు, ముష్కరులైన మీ యజమానులకు ఎలా లోబడాలని రాసి ఉందంటే పూర్ణ భయముతో లోబడి ఉండిడి. ఎవరండి ముష్కరులు? వందనాలు చెప్తే వందనాలు చెప్పేవాళ్ళ? కాదండి. ఎక్కడ ఉన్నా సరే, ఎంత మంచి చేసినా సరే, ఏ చెడుతనము లేకపోయినా సరే ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి హింసిస్తారండి ముష్కరులు. ఏదో రకంగా బాధ పెడతారండి. ప్రియమైన విశ్వాసి, మన ఇంట్లోనే కావచ్చు, లేక బయట కావచ్చు, మనం పని చేసే ప్లేస్లో కావచ్చు, మరెక్కడైనా కావచ్చు, మనల్ని హింసించేవారు మన వెనువెంటే ఉంటారు. ఎందుకు వెనువెంటే ఉంటారండి? మనం పరలోక రాజ్య వారసులం గనుక మనల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మన యొక్క విరోధికి, ఆ విరోధి మనల్ని వెనువెంట వెంటాడుతూ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలండి? అందుకే దేవుడు మనకు ముందుగానే తెలియచేస్తూ ఉన్నారు, దీన మనసు అనే వస్త్రాన్ని మీరు ధరించుకొనండి. ఆ దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడు మన అంతరంగంలో నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి విధమైన మనం చేసే ప్రతి విధమైన క్రియ ఎలా ఉంటుందండి? పరిశుద్ధంగా ఉంటుంది, దేవునికి అనుకూలంగా ఉంటుంది, దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటుంది. ఈ దీన మనసు అనే వస్త్రధారణ మనము కలిగి ఉన్నప్పుడు గనుక ఇటువంటి శ్రమలను మనకంటే ముందున్న మన సహోదరులు అనుభవించలేదా? ఖచ్చితంగా వారు అనుభవించారు. ఇంతకంటే భయంకరమైన శోధనలు వారు అనుభవించారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అద్వితీయ సత్యదేవుని యొక్క అద్వితీయ కుమారుడండి. అద్వితీయ సత్యదేవుని యొక్క అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభువారు అనుభవించిన శ్రమ, అవమానము, బాధ మన కోసం ఆయన అనుభవించింది ఎంత ఘోరమండి. కానీ ఆయన ఎక్కడ ఎందుకు అని ఆ నోరు తెరవకుండా అలా వాటిని ఎదిరించకుండా వాటిని అలా సహించుకుంటూ వచ్చాడు. దీన మనసు కలిగిన వాడండి మన ప్రభువు. దీన మనసు కలిగిన వాడు. ఆయన మనకి ఆధారం అండి. దీన మనసు కలిగి మనం జీవించటానికి ఆయన ఎలాంటి వాడండి? ఆయన దీర్ఘశాంతుడు,
దీన మనస్సు కలిగిన వాడు, నలిగిన రెల్లును ఆయన విరువడు, వీధులలో ఆయన కంఠస్వరం వినబడదు అని ఆయన గురించి ప్రవచనం మనకి యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఎంత అద్భుతమైన ప్రభువుని మనం కలిగి ఉన్నాము. మరి దీన మనస్సు అనే వస్త్రాన్ని మనము కలిగి మనం జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, మూర్ఖంగా మాట్లాడే వారి యొక్క నోరు మూయడం ఎవరి చిత్తం అండి? అది దేవుని చిత్తం. మనలో స్థిరమైన మనస్సుని నూతనంగా పుట్టిస్తాడండి దేవుడు. పరిశుద్ధ హృదయంను, కల్మషము లేని నిర్మలమైన మనస్సాక్షిని మనకు దేవుడు కలిగిస్తారని మన అంతరంగములో దీన మనస్సు అనే వస్త్రముతో అలంకరించుకున్నప్పుడు గనుక ఈ విషయాలన్నీ కూడా మన మనస్సులో మనం భద్రపరుచుకుని మనము జీవించే జీవిత విధానంలో ఎంతవరకు మనం దీన మనస్సు అనే ఈ అంశంలో మనము మన యొక్క ఆత్మీయ స్థితిని అభివృద్ధి చేసుకున్నామనే విషయాన్ని మనము ఆలోచించాలి. మరొక విషయాన్ని మనం ఆలోచిద్దామండి. దావీదు కీర్తనలు 51:17-18 వచనాలు చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన విషయము దావీదు గారు ప్రస్తావించడం జరిగింది. అదేంటంటే, దావీదు గారు అంటున్నారు, దేవా విరిగి నలిగిన మనసును నీవు అలక్ష్యము చేయవు. ఎందుకంటున్నాడండి? దావీదు గారు పాపం చేసినప్పుడు, ఏ స్థితిలో ఉన్నప్పుడు పాపం చేశాడండి? దేవుడు అంటే తెలియనప్పుడా? దేవునితో లేనప్పుడా? దేవుని గూర్చిన జ్ఞానము అవగాహన లేనప్పుడా? కాదండి. దేవునితో నడుస్తూ, దేవునిలో ఉంటూ, దేవుని హత్తుకుని జీవిస్తూ ఆయన పాపంలో పడిపోయాడండి. గనుక ఆ పాపాన్ని తెలియజేయడానికి దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపించినప్పుడు, ఆయనకి తెలియజేసినప్పుడు దావీదు పడిన పశ్చాత్తాపం, దావీదు తగ్గించుకున్న విధానం, దావీదు కార్చిన కన్నీరు, దావీదు యొక్క హృదయం మెల్ట్ అయిపోయిందండి. అంతగా ఆయన పశ్చాత్తాపడ్డాడు, దేవుణ్ణి వేడుకున్నాడు. కానీ దేవుడు ఎంత పాపాలను కడిగివేసిన, ఎంత నిర్మలమైన మనస్సాక్షిని మనకిచ్చిన ఆ పర్యవసానము ఖచ్చితంగా అనుభవించి తీరాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పర్యవసానం ఖచ్చితంగా మన పైకి వస్తుందండి. గనుక ముందే దేవుణ్ణి ప్రతిష్ఠించుకుని నిర్మలమైన మనస్సాక్షితో దేవుని హత్తుకుని దీన మనస్సు కలిగి మనం జీవించటం ఎంతో అద్భుతమైన జీవిత విధానము. గనుక మనందరం కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ దీన మనస్సుని నేను కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరితోనూ గౌరవంగా ప్రవర్తించాలి. మంచివారు కానివ్వండి, చెడ్డవారు కానివ్వండి, మూర్ఖులు కానివ్వండి, ఎటువంటి వారు కానివ్వండి, దేవుని ఎరిగినటువంటి వారు కానివ్వండి, దేవుని ఎరగనటువంటి వారు కానివ్వండి, దేవుని ఎరిగి కూడా మనల్ని హింసించే వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే అపవాది అలాంటి వారిని కూడా ఉపయోగించుకుంటాడు. కానీ ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో మనం వారిని చూడకూడదు. వాళ్ళు వెనకాల ఉండి నడిపిస్తున్న మన విరోధి గర్జించే సింహంలా తిరుగుతున్నాడు మనల్ని మృంగివేయడానికి. వారిని మనం గుర్తించి మనము దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టానుసారంగా, దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని మనము నెరవేర్చే బిడ్డలుగా ఈ లోకంలో మనము జీవించే అవకాశం ఎప్పుడు ఉంటుందండి? మన హృదయం యొక్క అంతరంగానికి, మన హృదయం యొక్క అంతరంగ స్వభావానికి దీన మనస్సు అను వస్త్ర అలంకరణ మనం చేసుకున్నప్పుడు సమస్త విధమైన అజ్ఞానము, సమస్త విధమైన అవిధేయత, సమస్త విధమైన కీడుకి మూలం ఏంటండి? అవిధేయతను దేవుడు సహించలేడండి. ఆదాము గారు చేసిన పాపం ఏంటండి? అవిధేయత. ఆ అవిధేయత వల్లే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని పాడు చేశాడండి అపవాది. ఆ అవిధేయతని మనలో కూడా పుట్టిస్తూ, మనలో కలిగిస్తూ చిన్న చిన్న మాటల్లో మనం అవిధేయత గురైపోతున్నాం. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా మన హృదయంలో భద్రపరుచుకుని దేవుని కొరకు మనం ఫలించేవారుగా జీవించాలండి. ఈ వాక్యం మీ అందరి హృదయాల్లో ఫలించాలని కోరుకుంటూ అందరికీ వందనాలు.